ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రాజకీయ చర్చ నడుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చుట్టూ జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజ్యసభ సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీ నెరవేరలేదా? అందుకే షర్మిల అసంతృప్తిగా ఉన్నారా? ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, కీలక సమావేశాలకు దూరంగా ఉండడం ఇవన్నీ కొత్త ప్రశ్నలకు దారితీస్తున్నాయి. అసలు షర్మిల అసంతృప్తి వెనుక కథేంటి? కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది చూసేద్దామా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న వైఎస్ షర్మిల చుట్టూ ఇప్పుడు అత్యంత రసవత్తరమైన ఊహించని పొలిటికల్ సస్పెన్స్ కథ నడుస్తోంది. మొన్నటి వరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే ఏకైక లక్ష్యంగా ప్రత్యర్థులపై సింహాల్లా విరుచుకుపడిన ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇప్పుడు ఒక్కసారిగా సొంత పార్టీ అధిష్టానంపైనే తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారనే చర్చ నడుస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్ పెద్దలు ఆమెకిచ్చిన కీలకమైన హామీని నెరవేర్చకపోవడమేనట. కర్ణాటక నుండి షర్మిలకు రాజ్యసభ సీటు 100% ఖాయమంటూ గత కొన్ని రోజులుగా ఢిల్లీ వర్గాల నుండి వచ్చిన లీకులు తీరా సమయానికి చేజారిపోవడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి విజయవాడ వరకు పెను కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఎప్పుడూ ప్రతి చిన్న విషయానికి దూకుడుగా స్పందించే షర్మిల తాజాగా ఢిల్లీలో జరిగిన అత్యంత కీలకమైన ఏఐసీసీ సమావేశానికి కావాలనే దూరంగా ఉండిపోవడం ఈ అంతర్గత కోల్డ్ వార్ ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తోంది. అసలు ఈ వివాదానికి గట్టిగా ఆజ్యం పోసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్. రాజ్యసభ సీట్ల ఎంపిక ముగిసి షర్మిల పేరు ఎక్కడా లేకపోవడంతో బీజేపీ నేతలు ట్విట్టర్ వేదికగా ఆమెను టార్గెట్ చేస్తూ చురకలంటించారు. దీనికి కౌంటర్ ఇస్తూ షర్మిల పెట్టిన ట్వీట్లోని మొదటి లైన్ ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ అగ్రనేతలను కలవరపెడుతోంది. రాజ్యసభ సీటు అనేది మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయం. మధ్యలో మీ అసహనం ఏంటి అంటూ ఆమె బీజేపీపై విరుచుకుపడ్డారు. పైకి ఇది బీజేపీకి ఇచ్చిన కౌంటర్లా కనిపిస్తున్నా లోపల మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా తగిలిన గట్టి చురకాని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాట ఇవ్వడం, మాట తీసుకోవడం అనే పదాల ద్వారా తనకు హైకమాండ్ పెద్దలు రాజ్యసభ సీటు ఇస్తారని వెళ్లిన టైంలో ప్రామిస్ చేశారని, కానీ తీరా సమయానికి మొండి చేయి చూపించారని పచ్చి నిజాన్ని ఆమె ట్వీట్ ద్వారా ఒప్పుకున్నట్లయింది. ఇక్కడ ఏపీ కాంగ్రెస్ లో అసలు పొలిటికల్ సస్పెన్స్ దాగుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలోనూ, ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకునేటప్పుడు కూడా షర్మిలకు పెద్దల సభ సీటుపై కాంగ్రెస్ పెద్దల నుంచి గట్టి హామీ ఇచ్చిందనే ప్రచారం విస్తృతంగా సాగింది. అందులోనూ సొంత రాష్ట్రాల్లో ఎలాగో కాంగ్రెస్ కు బలం లేదు కాబట్టి పక్కనే ఉన్న కర్ణాటక కోటా నుండి డీకే శివకుమార్ సపోర్టుతో ఆమెను పార్లమెంటుకు పంపుతారని లేఖలు కూడా వచ్చాయి. కానీ తీరా సీట్ల కేటాయింపు సమయానికి సామాజిక సమీకరణాల పేరుతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు బిగ్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పుండు మీద కారం చల్లే చేష్టలు బంద్ పెట్టండి అంటూ ఆమె ట్వీట్లో వాడిన పవర్ఫుల్ పదాలు సీటు రాకపోవడంతో ఆమె మనసు ఎంతగా గాయపడిందో స్పష్టం చేస్తోంది. అటు మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర రెడ్డి వారసురాలిగా పాలిటిక్స్ చేస్తున్న షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఇలా మాట తప్పడాన్ని ఆమె అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ అంతర్గత అసంతృప్తి కేవలం ట్వీట్లకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ గా కాకుండా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు, రివ్యూ మీటింగులకు ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అంతేకాదు ఢిల్లీలో జరుగుతున్న కీలకమైన పార్టీ అంతర్గత సమావేశానికి కూడా ఆమె గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇదే గ్యాప్ లో బీజేపీని టార్గెట్ చేసే నెపంతో కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ఆమె ఒక సుదీర్ఘమైన విమర్శలు చిట్టాను గుప్పించారు. నిత్యవసరాల ధరల పెరుగుదల, దేశంలో సాగుతున్న పేపర్ లీకులు, మహిళలపై అఘాయిత్యాలు, అప్పుల శ్వేతపత్రం అంటూ కేంద్రంపై ఏకరువు పెట్టారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ సుదీర్ఘ పొలిటికల్ డైలాగ్స్ అన్ని కేవలం తన రాజ్యసభ నిరాశ అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికి, సొంత పార్టీ పెద్దల ముందు తన పొలిటికల్ వెయిట్ ను, అవసరాన్ని ప్రదర్శించుకోవడానికి షర్మిల వేసిన వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో ఒకటే ఉత్కంఠ రేపుతోంది. రేపటి రోజున షర్మిల అడుగు ఎటువైపు పడబోతుంది? తన సొంత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిల ఆశలపై హైకమాండ్ ఇలా నీళ్లు చల్లడంతో ఈ అంతర్గత కల్లోలం ఎటు దారి తీస్తుంది?
అధిష్టానం మళ్లీ రంగంలోకి దిగి ఆమెకు నచ్చజెప్పే భవిష్యత్తులో ఎమ్మెల్సీగా కానీ లేదా ఇతర ఏఐసీసీ పెద్ద పదవి కానీ ఇస్తామని ప్రత్యామ్నాయ హామీ ఇస్తుందా, లేక షర్మిల తన పంధాను పూర్తిగా మార్చుకుని కాంగ్రెస్ పెద్దలకు ఊహించని షాక్ ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. బీజేపీ విమర్శలను తిప్పికొడుతూనే కాంగ్రెస్ మర్మాన్ని లొసుగులను బయటపెట్టిన ఈ ట్వీట్ వార్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ క్లైమాక్స్ ఏంటనేది రాబోయే రోజుల్లో తెరనుంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఏపీ కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం ఎలాంటి మలుపులు తిరగబోతుందో చూడాలి. మొత్తానికి రాజ్యసభ సీటు చేజారిన వేళ షర్మిల ఏఐసీసీ మీటింగ్ కు డుమ్మా కొట్టడం హస్తిన వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి వైఎస్ఆర్ వారసురాలిని కాంగ్రెస్ పెద్దలు ఎలా బుజ్జగిస్తారో చూడాలి.